నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సౌజన్య హోమ్. ఈరోజు మన కిచెన్ ఛానల్లో బెల్లంతో సేమ్యా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలామంది బెల్లంతో పాయసం చేస్తే పాలు విరిగిపోతాయి అనుకుంటారు. నేను చూపించినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. పాలు అస్సలు విరిగిపోవు. ఎన్ని గంటలైనా సరే పాయసం చిక్కబడదు. చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. లేట్ చేయకుండా ఈజీ అండ్ టేస్టీ బెల్లంతో సేమియా పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలల్లో నేను అసలు వాటర్ వేసుకోలేదండి, చిక్కటి పాలు వేడి చేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకులు వేసుకొని మంటని చిన్నగా పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి నేను చూపిస్తున్న కప్తో ఒక కప్ నిండుగా సేమ్యా వేసుకొని సేమ్యాని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటని చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఏ కప్తో అయితే సేమ్యా తీసుకున్నానో అదే కప్తో పాలు, వాటర్, బెల్లం కూడా తీసుకుంటాను. మీరు కూడా ఈ పాయసం తయారు చేసుకునేటప్పుడు ఒక కప్ని కొలతగా పెట్టుకోండి. సేమ్యా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సేమ్యా తీసుకున్న కప్తోనే 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. 3 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు వేడి కానివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత అదే కప్తో 2 కప్స్ చిక్కటి పాలు తీసుకోవాలి. మనం ఇంతకుముందు వేడి చేసుకున్న చిక్కటి పాలు వేసుకొని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్యాని పూర్తిగా ఉడకనివ్వాలి. ఇలా మధ్యలో ఒక 2 సార్లు కలుపుకుంటూ సేమ్యాని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అదే కప్తో ఒక కప్ బెల్లం తీసుకొని అరకప్పు నీళ్లు వేసుకొని మంటని చిన్నగా పెట్టుకొని బెల్లాన్ని నీళ్ళల్లో మొత్తం కరగనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే సేమ్యా 90% ఉడికిపోయిందండి. ఇందులోకి పొట్టు తీసుకున్న 3 ఇలాచి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పుల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సేమ్యా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక సేమ్యాని ఇలా తీసుకొని నొక్కి చూసినట్లయితే ఉడికిందా లేదా అని మనకు అర్థమైపోతుంది. సేమ్యా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఇవి సేమ్యా పాయసంని కొద్దిగా చల్లారనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి బెల్లం వాటర్ వేసుకొని మరొక 2 నిమిషాలు నెమ్మదిగా కలుపుకుంటూ ఈ బెల్లం మొత్తం సేమ్యాకి కలిసే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. అంతేనండి, బెల్లంతో సేమ్యా పాయసం చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉంది అనే మీ విలువైన కామెంట్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.